వైద్య విద్య థియరీలో కూడా కుమ్మక్కు. ఎంబీబీఎస్లో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు లీక్ అయినాయట. ఆరోగ్య వర్సిటీ పరీక్షల విభాగంలో కొందరు లాలూచి. మరో 30% మార్కులు సాధిస్తే ఉత్తీర్ణతే. పీజీలో కూడా ప్రాక్టికల్ థియరీ పరీక్షల్లో లోపభూయిష్ట విధానం, సమూల మార్పులు అవసరం అంటున్న నిపుణులట. పేపర్లు లీక్ అవుతున్నాయట. ఎక్కడ? ఎంబీబీఎస్ మన ఏది పీజీలో. ఎంబీబీఎస్ పీజీ వైద్య విద్య ప్రాక్టికల్ పరీక్షల్లోనే కాదు, రాత పరీక్షల్లో కూడా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయట. ముఖ్యంగా కొన్ని ప్రైవేటు వైద్య కాలేజీల్లో ఈ వికృత పోకడలు తారాస్థాయికి చేరుకోగా కొన్ని ప్రభుత్వ కాలేజీల్లో కూడా ఈ తరహా ధోరణి వేళ్లూనుకోవడం ఆందోళన కలిగిస్తోంది. అడ్డుకోవాల్సిన ఆరోగ్య వర్సిటీ అధికారుల్లో కొందరు కొన్ని ప్రైవేటు ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రొఫెసర్లతో లాలూచి పడుతున్నారు. థియరీ పరీక్షల నిర్వహణలో సీసీ కెమెరాలు ఉన్నా అవి తూతూ మంత్రంగానే పనిచేస్తున్నాయి. జాతీయ వైద్య కమిషన్ కూడా శిక్షణ పరీక్షల విధానంలో సమూల మార్పులు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఏముంది, పేపర్లు లీక్ అయితే ఏమవుతుంది? ప్రైవేట్ కాలేజీ వాళ్ళతో కుమ్మక్కైపోయి ఆ పేపర్లు లీక్ చేసి అక్కడ విద్యార్థులు పాస్ అవ్వడానికి ఉపయోగపడుతున్నది. ఇప్పుడు ఈ రకంగా ఎంబీబీఎస్ కానీ పీజీ కానీ ఇట్లా పాస్ అయిన డాక్టర్లు, ఇప్పుడు డాక్టరే కదా, ఇప్పుడు ఆయన పాస్ అయినంటే ఎంబీబీఎస్ నుంచి బయటకు సర్టిఫికేట్ వస్తే ఆయన ఎంబీబీఎస్ డాక్టరు. ఆయన ఏం చేయాలా? ప్రజలు చేయబట్టుకొని చూడాలా. మరి చూసుకుంటూ రాసి కాపీ కొట్టి రాసి పాస్ అయిన డాక్టరు జనాలను ఏం చూస్తాడు? ఏం వైద్యం అందుతుంది ఇక వాళ్ళకి? అంటే ప్రజల ప్రాణాలు తీసే డాక్టర్లు బయటకు వస్తున్నారు అన్నట్టు. అందరు కాదు, కాపీ కొట్టిన వాళ్ళు. ఎంత ఘోరం ఇది! ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది? ఇదొక్కటే కాదు, ఇంటర్మీడియట్ పేపర్లు కూడా లీక్ అవుతున్నాయి. ఎవ్రీ ఇయర్ ఇంటర్మీడియట్ పేపర్లు లీక్ అవుతున్నాయి. నారాయణ శ్రీ చైతన్య కాలేజీలకి ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ఇంగ్లీష్ పేపర్ కానీ సాంస్క్రిట్ పేపర్ కానీ ఇట్లాంటి పేపర్లన్నీ ముందే వచ్చేస్తాయి. వాళ్ళకి ఏమేం క్వశ్చన్స్ వస్తాయన్నది వాళ్ళకి తెలిసిపోతుంది. మీరు చూడండి, కొన్ని అంటే నారాయణ శ్రీ చైతన్యలో కూడా పెద్ద పెద్ద కాలేజీల పేరుతో 3 లక్షలు 4 లక్షలు వసూలు చేసే కాలేజెస్ ఉంటాయి. ఆ కాలేజీలోకి వెళ్ళి స్టూడెంట్స్ని అడగండి, మీకు ఇంగ్లీష్ పాఠాలు జరిగినాయా, సాంస్క్రిట్ పాఠాలు జరిగినాయంటే వాళ్ళు జరగలేదనే చెప్తారు. లాస్ట్ ఎగ్జామ్ ఉన్న ఒక వారం 10 ఒక నెల రోజులలోపు 2 నెలల ముందో మొత్తం ఒక 20-30 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్తారు. అవే క్వశ్చన్స్ మక్కి దిగుతాయి అందులో. ఎట్లా సాధ్యమవుతుంది ఇది? ఎట్లా సాధ్యమవుతుంది? మీరు ఏమైనా కలగంటే ఏమైనా జ్యోతిష్యమా? కలగన్నరా ఆ రోజు రాత్రికి కలలో వచ్చి ఈ క్వశ్చన్స్ వస్తాయని చెప్పడానికి? ఎంత ఘోరం చూడండి. అసలు ఏం ఎడ్యుకేషన్ ఉన్నది రాష్ట్రంలో? ఎగ్జామ్ పేపర్లు లీక్ అవుతాయి, చదువుకునే రాయాల్సిన పేపర్లు, పై తరగతికి వెళ్ళడానికి చదివే పేపర్లు అవి లీక్ అవుతాయి. ఇక ఏముందిగా? ఎడ్యుకేషన్ ఎక్కడిది? ఉద్యోగం ఎక్కడిది? వ్యవస్థ మీద ఏం నమ్మకం ఉంది?